హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునేది, అప్పుడు మీరు శరీరిచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన తీసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ రాత్రి వేళ చదవబడిన వాక్య భాగము నీ దాసులను మరుగు చేసి నీ పిల్లలతో మీరే మాట్లాడండి. అయినా మనుషుల లోకంలో ఎందరు మాట్లాడిన వెళ్తాము ప్రభువా, మీరు మాట్లాడండి, మేము బ్రతుకుతాము గనుక ఈ రాత్రి వేళ నీ దాసులను మరుగు చేయబడాలి, మీరు మాత్రమే బయలుపరచబడాలి. ప్రభా, ఈ రాత్రి వేళ నీ దాసుడు యేసు రక్తము చేత పట్టుకుని నిలబడి ఉండగా పరిశుద్ధాత్మదేవా, నీ దాసులలో నుండి నీ పిల్లలతో మీరే మాట్లాడి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంతో మాట్లాడుతూ, మీరు ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరిచ్చలను నెరవేర్చారంటున్నారు. ఎందుకనగా ప్రభునందు ప్రియులారా, ఈ అంత్య దినాల్లో కూడా, ఈ కడవరి దినాలలో కూడా సంఘము ఆత్మానుసారంగా నడవడం కంటే శరీరానుసారంగా నడవడానికి ఇష్టపడే క్రైస్తవ జనాంగం చాలా మంది ఉన్నారు. పైకి ప్రభు నమ్మిన వారిగా ఉంటారు, బాప్తిసం పొందిన వారిగా ఉంటారు, ఆరాధనకు వెళ్తున్న సంఘంలో బిడ్డలుగా ఉంటారు. కానీ వారి జీవితంలోనికి మనం తొంగి చూసినట్లయితే శరీర సంబంధమైన ఏ క్రియలు చావు, శరీర సంబంధమైన ఏ ఆలోచనలు చావు, శరీర సంబంధమైన ఏ తలంపులు చావు. బైబిల్ చెప్తుంది, శరీర సంబంధముగా మనం చనిపోతేనే కానీ ఆత్మ సంబంధముగా మరలా మనము బ్రతకము. అంటే శరీర సంబంధమైనటువంటి క్రియలను మనం ఏం చేయాలంటే క్రీస్తు శిలువతో పాటు సిలువేయాలి, లేదంటే ఆయన సమాధితో పాటు మనం సమాధి చేయాలి. కనుక ఈ రోజున దేవుని మాత్రం వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో శరీర సంబంధమైన క్రియలు చనిపోయా, లేక ఇంకా శరీర సంబంధమైన క్రియలు బ్రతికే ఉన్నాయా? ఈ రాత్రి వేళ దేవుని అడుగుతున్న మాట చూద్దాం. చూడండి, అదే అధ్యాయము ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం. చూడండి, అదే అధ్యాయంలో ప్రియులారా 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమైనవని అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్య భాగంలో ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదివితే 19 నుంచి మనం దేవుని యొక్క వాక్యం చదివితే శరీర క్రియలు ఏమిటంటే ఆయన అంటాడు, నీలో ఉన్న కోపం చచ్చిపోవాలంట. శరీర క్రియలు మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే కోపము. బైబిల్ చెప్తుంది, కోపము పాపం చేస్తుంది. హెబెలు మీద కయీనుకు కోపం వచ్చింది, ఏమాత్రము పక్క కాదు కానీ కోపం వచ్చింది. నాకంటే నా తమ్ముడిని ఎందుకు పొగడాలి అని ఆ కోపం ఏమైందంటే ఎదుటి వ్యక్తి అనేటటువంటి హెబెలు సొంత తమ్ముడిని పొగుడుతున్నప్పుడు, దేవుడు మెచ్చుకున్నప్పుడు దాన్ని తట్టుకోలేక కోపం చేత ఏం చేశాడంటే కయ్యూరు హెబెలుని చంపేశాడు, పాపం చేశాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కయ్యూరికి ఏ మనసు ఉందంటే ప్రియులారా, కోపం. చాలా మందికి ముక్కు మీదే కోపం ఉంటుంది, చాలా ప్రార్థన చేస్తారు, చాలా చక్కగా పాటలు పాడతారు, కానీ అంటే మాత్రం వాళ్ళకి ఎక్కడ ఉంటారంటే ముక్కు మీదే కోపం ఉంటారు. బైబిల్ చెప్తుంది, కోపపడిని కానీ ఏం చేయకూడదంట, పాపం చేయకూడదు. ఏదైనా ఒక మాట
పిల్లడు తప్పు చేశాడా, భార్య తప్పు చేసిందా, భర్త తప్పు చేశాడా, ఇంట్లో ఏదైనా కొంచెం తేడా ఉందా, వెంటనే గద్దించు. గద్దించిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి అక్కడితో. అంతేగాని గద్దించిన తర్వాత కూడా కోపాన్ని పాపముగా మార్చుకుని ఏం చేస్తారంటే కొందరు సాధిస్తూ ఉంటారు. ఇక అదే తలుచుకుంటారు, ఇక అదే పట్టుకుంటారు, ఇక పట్టుకున్న దాన్నే పట్టుకుని ఇక ఉదయాన్ని మొదలు పెడితే మరలా వారం వచ్చిన మొదలు వెళ్ళు, ఇక సాధిస్తూ ఉంటారు. కొందరు వ్యక్తులను మనం చూస్తే చాలా బాధ కలిగిస్తారు. భర్త తాగే వచ్చాడు, తిరిగి వచ్చాడు, అతను దాకా అతను అతను పడుకుంటాడు. కానీ ఈవిడ ఏమంటారో తెలుసా, వెళ్ళావు, బయట తిరిగావు, వచ్చావు, ఇక నీకు టైం అంతా సరిపోయిందని ఆ పడుకున్న వాడికి లేచి కోపం వచ్చి 4 తన్నే దాకా మరలా అదే పట్టుకుని తిరుగుతూ ఉంటా. అన్నావు, అయిపోయింది, ఆ వ్యక్తి తేడా వచ్చింది, తేడాలో ఉన్నాడు, మంచి వచ్చాడు, అయిపోయింది, బయటకు ఇంట్లోకి వచ్చాడు, ఆదరించు, ప్రేమ చూపించు, పడుకున్నాడు, ప్రశాంతంగా ఉన్నది. వాడు ప్రశాంతంగా ఉన్నామనుకున్నా ఈ వ్యక్తి మాత్రం ప్రశాంతంగా ఉండలేకుండా నా 2 నాకు పెట్టనే దాకా ఆ 2 పెట్టేదాకా ఏం చేస్తారంటే దాన్నే సాగదీస్తూ ఉంటారు. దీన్నే ప్రియులారా బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసు, పాపములండి గద్దించండి, తప్పు చేసినప్పుడు తప్పు లేదు. కానీ ఉదయాన్ని వచ్చిన కోపం సాయంత్రానికి సూర్యుడు అస్తమిస్తే ఎలాగ తగ్గిపోతుందో నీ కోపం కూడా అలా తగ్గిపోవాలి. అన్నమా విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. కోపానికి ప్రియులారా పాముకున్న వ్యత్యాసం ఏంటంటే పాము పగబడుతుందంటారు. కొంతమంది పగబట్టిన వ్యక్తులుగా ఉంటారు, ఇంట్లో వాళ్ళని సాధిస్తూ ఉంటారు, ఇక అదే మాట ఇక అంత వాళ్ళని సాధిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ గురించి బైబిల్ చెప్తుంది సనగకుడి అన్నాడు. అంటే నువ్వు ఎంత సనిగే వ్యక్తిగా ఉండి ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలోచించాడు. నీలో సనిగే గుణం ఉందనుకోండి, ఆ కొరిగే గుణం ఉందనుకోండి, నువ్వు ఎంత ప్రార్థన చేయి, ఎంత కడుపైన కట్టుకో, ఎంత ఉపవాసమైన ఉండు, నీలో ఆ సనిగే గుణము పోకపోతే నీలో నీ ప్రార్థన ఎప్పటికీ దేవుడు ఆలకించాడు. కనుక ఒకటి బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన తండ్రి, నీలో శరీర సంబంధమైన క్రియ మొదటిది, నీలో ఉన్న పాపం పోవాలి, నీలో ఉన్న పగని దాన్ని పోవాలి, నీలో ద్వేషము పోవాలి. నీలో ఏం పోవాలి అని బైబిల్ చెప్తుందంటే ఎదట వాళ్ళు పచ్చగా ఉన్నప్పుడు సంతోషించే మనసు ఉండాలి, అంతేగాని కన్నుల్లో నుప్పులు పోసుకునే మనసు ఉండకూడదు. కొంతమంది ఎదటి వాళ్ళు బాగున్నారంటే భయం, ఎదటి వాళ్ళు కొంచెం మంచి చీర కట్టుకున్నారనుకోండి, మంచి తెల్లని చొక్కా కట్టుకున్నారనుకోండి, ఒకవేళ మంచి డ్రెస్ వేసుకున్నారనుకోండి, వీళ్ళంటారు, నవ్వుతని అంటారు, ఏంటో మెరిసిపోతున్న మధ్య కాలంలో అంటే వాళ్ళు తప్ప ఇంక ఎవరు ఇక అలాంటి బట్టలు వేసుకోకూడదు, ఆమె తప్ప ఇంకొకరు ఎవరు అలాంటి చీర కట్టుకోకూడదు, ఆమె పిల్లలు తప్ప ఇంకో పిల్లలు ఎవరు చదువుకోకూడదు, ఆమె పిల్లలు బాగుపడాలి తప్ప ఇంకొక పిల్లలు ఎవరైనా బాగుపడి ఉన్నతమైన స్థానానికి వెళ్తే వాళ్ళకి ఏదో ఒక పేర్లు పెట్టి పైనుంచి కిందకి లాగి వాళ్ళ మీద బురద జల్లేటువంటి తల్లులు చాలా మంది ఉంటారు. ఈ రాత్రి బైబిల్ చెప్తుంది, నువ్వు ఏది విత్తుతావో ఆ పంటే కోస్తావు. కనుక నీవు ఎలాంటి మనసుతో ఉన్నావో అలాంటి కార్యమునే, అలాంటి విత్తనాలనే నువ్వు వేస్తున్నావో. కనుక ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నీలో అసూయ కనుక ఉంటే, నీలో ఒకవేళ స్వార్థం కనుక ఉంటే, నీలో ఒకవేళ పగబట్టే గుణం ఉంటే, నీలో ఒకవేళ చాడీలు చెప్పే గుణం ఉంటే, ఈ రాత్రి దేవుడు అంటున్నారు వాటిని తీసివేయమంటున్నారు. అవి శరీర సంబంధమైన క్రియలు, అవి సాతానుకు సంబంధించిన క్రియలు, అవి దేవుని పిల్లలకు తగినవి కావు. కొంతమంది ఎవరైనా ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే మేము వస్తువు కొనుక్కున్నామని చెప్పుకోవాలన్న భయమే. ఎందుకో తెలుసా, వాళ్ళు చెప్పిన కానించి వీళ్ళు 50 రోజు ఉంటుంది, 50 రోజులు ఉండదు, ఇక ఏడుస్తూనే ఉంటారు, కొనుక్కున్నారు బాగుపడిపోతున్నారు, కొనుక్కున్నారు బాగుపడిపోతున్నారని. జీవించాలంటే భయము, కొందరు చేతిలో పెట్టాలంటే భయము, కొందరు సేవకులను జీవించాలన్న భయమే, కొందరు సేవకులను జీవించాలనే భయమే. వాళ్ళు ఒకవేళ కష్టపడు ప్రియులారా ఇబ్బందులు పడి ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే నువ్వు ఎంత కొనుక్కున్నా నాకేమి ఇచ్చావని అంటున్నారు, నాకేం పెట్టేవాళ్ళు వాళ్ళు. ఈరోజు బైబిల్ చెప్తుంది, ఎదట వాళ్ళని చూసి ఏం చేయకుండా మన దగ్గర ఉన్నంత వరకు మనం ఎప్పటికీ బాగుపడదు, ఎప్పటికీ ఉన్నతమైన స్థానం వరకు మనం వెళ్ళలేము. ఈరోజు నేను అంటున్నాడు, శరీర సంబంధమైన క్రియలు ఏమైతే నీలో ఉన్నాయో వాటిని తీసేయి. ఒకవేళ ఎంతో కాలం నుండి ఉపవాసం ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా, అయినా దేవుడు ఆరాధించటం లేదంటే
మనలో ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకుని ఇంటికెళ్ళిన తర్వాత కూడా చదువుకో. గలతీ పత్రిక 5వ అధ్యాయం ప్రియులారా 16 వచనం నుండి కింద చదివితే ఏమి నీలో ఉండాలో ఏమి నీలో ఉండకూడదో దేవుడు చాలా స్పష్టంగా అక్కడ రాయించారు. మనలోనంట అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేనితో కూడిన ఆటపాటలు? అల్లరితో కూడిన ఆటపాటలు, వాక్యానికి విరోధమైన, దేవుడికి విరోధమైన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, లోక సంబంధమైనటువంటి ప్రియుల విషయాలలో మనము కూడా లోకస్తులతో పాటు గంతులు వేసి అల్లరి చేసేటువంటి ఆటపాటలు మనకి ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు నేను అంటున్నాను, ఎంతమంది కోడి పందానికి వెళ్ళుంటారు, ఎంతమంది చక్కగా నలుగురితో పాటు చక్కగా తిరిగి ఏముంటారండి చూసి వచ్చేస్తున్నాంలే కళ్ళతోటి అనుకుని తిరిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారో. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు ఏమిటో తెలుసా? లోతు భార్య ఏమి ముట్టుకోలేదండి. లోతు భార్య ఏమి ముట్టుకోలేదు. లోతు భార్యతో దేవుడు చెప్పాడు, సోదొమ గోమర్ర కాలిపోబోతుంది, ఆ కాలిపోతున్న ఆ పట్టణం వైపు చూడకమ్మా, వెనక్కి తిరిగి చూడొద్దు, నువ్వు ఎదరికే చూడదని వెనక్కి తిరిగి చూడొద్దంటే చాలా దూరం పాపం ఓపికతో చాలా దూరం అడిగేయగలిగింది. కానీ చివరిని అనిపించింది, పుట్టిన కాంచి వచ్చిన కాంచి పెరిగి పెద్ద అయ్యాను, ఇక్కడ 3 పిల్లలు పుట్టారు, ఇంతగా పెరిగిన ఊరు 5 ఊరు వదిలేసి అన్నట్టు కొంచెం బాధగా ఉంది, ఎలా ఉంటుందా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఏమైందో తెలుసా? ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఒకప్పుడు భార్యకు మాటిస్తాడు, పిల్లలకు మాటిస్తాడు, తల్లిదండ్రులకు మాటిస్తాడు, ఎప్పుడు నేను ఆ తాగుడు జోలికెళ్ళను, ఎప్పుడు ఆ వ్యసనం జోలికెళ్ళను, మీ మీద ఒట్టేస్తున్నానని చెప్తాడు. కానీ ఎవరో ఒక స్నేహితుడు పరికమాల వాడు తగ్గుతాడు. ఆ పరికమాల వాడు అంటాడు, బాబా ఈ రోజు ఆఖరి రోజు, ఏమైనా పనులు నువ్వు తాగకపోతే నేను తాగదు, వండకపోతే వండదు అంటే వాడి కోసం తాగడం మొదలు పెడతాడు. మళ్ళా 4 రోజులు ఉన్న వారికి వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే తనను తాను కంట్రోల్ చేసుకోలేక, తన శరీర సంబంధమైన క్రియలను చంపుకోలేక, పిల్లల తన ఆలోచనను చంపుకోలేక, అది విరుద్ధమైంది, అది వద్దన్నాడు దేవుడు, అది చేయనన్నాను, నేను మాటిచ్చాను, నేను పవిత్రంగా బతుకుతానన్నాను, పవిత్రంగా ఉండలేకపోతున్నానని చెప్పి దానికి మాటిచ్చి ఆ మాటను విడిచిపెట్టి లోకం వైపు చూసి, పిల్లల బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మర్డర్ చేస్తేనే కాదు తప్పు, దాన్ని దొంగతనం చేస్తాను, ఒకటి అన్నాడంటే నేను లోకి వెళ్ళొస్తాను, నువ్వు బయట చూస్తా ఉంటానంట. ఈ స్నేహితుడు అనుకున్నాడంట, వాడు దొంగతనం చేస్తున్నాడు, మనం చూస్తాడు, మనం దొంగతనం చేస్తే మనకు తప్పు చోట తప్పే ఉందని వీడి గుమ్మకాడే ఉండి చూస్తున్నా. ఈ లోపల ఇంట్లో వాళ్ళు వచ్చారు, బయట వాళ్ళు వచ్చారు, నలుగురు వచ్చి నేను అడుగుతున్నాను, ఏంటన్నాను, నేను ఏ దొంగతనం చేయలేదు, మా ఊళ్ళు వెళ్ళాడు, నేను చూస్తా ఉన్నాను. ఆడికి ఇంపండి, అది కట్టి విడిపండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దొంగతనం చేసినాడే కాదు, ఆ చేస్తున్నాడే చూసినాడు కూడా ఏమైంది, వాటి తప్పే. ఎందుకంటే తప్పు చేసామని గద్దించడం మంచి పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నేను ఎవరు రాకుండా చూసుకుంటానన్నాడు. ఈరోజు నా దేవుని మాత్రం వింటున్నా, నీతో కూడా దేవుడు అన్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇంకా నీలో ఉన్నాయేమో, ఇంకా లోకంలో అల్లరితో కూడినటువంటి అది వ్యర్థమైందని తెలుసు, ఒకప్పుడు అది పాత జీవితం అని తెలుసు, ఆ ప్రాచీన స్వభావాన్ని నువ్వు ఏం చేయాలో తెలుసా? చంపేసే వ్యక్తిగా ఉండాలి. ఎంతో విలువైనటువంటి అత్తరు తీసుకెళ్లి బూడిదలోకి వస్తే అత్తరు వాసన రాదండి. దానికి ఆ వాసన, దాని సువాసన ఉండాలంటే అత్తరులాగానే ఉండాలి. దానికి చాలా ఖరీదైంది, చాలా విలువైంది. కానీ నువ్వు బూడిదలోకి వచ్చిన పన్నీరు అంటారు. ఎందుకో తెలుసా? కొన్ని సంవత్సరాలుగా విశ్వాసంతో, నమ్మకంతో, భక్తితో, యథార్థంతో చాలా చక్కగా వారి జీవితాన్ని కాపాడుకుంటారు. కానీ ఏదో ఒక చిన్న విషయంలో పడిపోయి తమ విశ్వాసం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు లాగానే చేసేసుకుంటూ ఉన్నారు. ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్న నీలో కూడా ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లో, ఇంకా లోకంలో ఎవరో అలా ఉన్నారు, మనకు కూడా ఇలా ఉందామనే ఆలోచన నీలో ఉంటే రాత్రి దేవుడు అన్నాడు, ఆ ఆలోచన తీసేసుకునే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఎంతో విశ్వాసంగా, ఎంతో నమ్మకంగా ఉన్నా. నేను అంటున్నాను, చక్కగా తాగడం మానేశావు, సిగరెట్ కాల్చడం మానేశావు, తిరగటం మానేశావు, వ్యభిచారం మానేశావు, అన్నీ మానేశావు. ఒక విషయంలో చెప్పడానికి అన్ని అలవాట్లన్నీ వదిలేశావు. కానీ చివరి ఉండిపోతుంది ఏదో ఒక చిన్నది. 99 మానేస్తాం, కానీ ఆ ఒక్కటి మన దగ్గర నుండి ఏం చేస్తుందో తెలుసా? ఈ 99 మానేసిన వాటిని అన్నింటినీ కూడా బూడిదలో పోసిన పన్నీలాగా మరలా పాపంలోనికి మరణిస్తుంది. నువ్వు అనుకున్నావు, ఒకప్పుడు నేను అలా ఉండడం అన్ని మానేశాను, మంచిది.
కానీ దేవుడు అన్నాడు రాత్రి ఆ శరీర సంబంధమైన ఆత్మీయ ఆ జాగ్రత్వం నీలో ఉంది. అప్పుడు దాకా చాలా నమ్మకంగా ఉంటా, చాలా వ్యక్తిగా ఉంటా, చాలా యథార్థంగా ఉంటా. కానీ ఆ నిమిషం వచ్చేసరికి కొంతమంది ఏమవుతారు తెలుసా, జాగ్రత్వం ఉత్తినే పడిపోతారు. మాటల ద్వారా పడిపోయి ఉన్నారు, కంటి చూపుల ద్వారా పడిపోయి ఉన్నారు. ఆ నిమిషంలోని తమ భక్తి తమ విశ్వాసాన్ని అంతా కోల్పోతారు. మాట్లాడవలసి మాట్లాడేసి కేవలం చేసి అయ్యో తప్పు చేశాను, అయ్యో పొరపాటు చేశాను, ఇలా అనకుండా వచ్చింది, ఇలా అనకుండా ఉండవలసిందని తర్వాత ప్రార్థన చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనంటారు జాగ్రత్తం. అంటే చెయ్యాలని ఆశ ఉండదు, చేయకూడదనుకుంటాం, చాలా పవిత్రంగా ఉంటాం. కానీ ఆ చివరి నిమిషంలో, ఆ మాట్లాడే నిమిషంలో అనుకున్న ఆ సమయంలో ఉత్తిన పాపంలో పడిపోతారు. దాన్ని బైబిల్ చెప్తుంది జాగ్రత్తం. మొదటి నుంచి చెయ్యాలని కానీ ఉండాలని కానీ ఆ పాపంలో ఉండాలని ఆలోచన ఏది ఉండదు. కానీ ఆఖరిని ఆ నిమిషంలో ఆ అబ్బాయి తగిలినప్పుడు లేకపోతే ఆ అమ్మాయి తగిలినప్పుడు ఆ 10 నిమిషాలు కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది. కానీ ఆ 10 నిమిషాల్లోనే ఏమైపోతున్నామంటే తమ విశ్వాసం, తమ భక్తి, తమ విన్న కొన్ని సంవత్సరాలు విన్న వాక్యము, కొన్ని సంవత్సరాలుగా విన్న సాక్ష్యాలు, కొన్ని సంవత్సరాలుగా విన్న దేవుని సత్యాన్ని పట్టుకున్న దాని అంతటి విడిచిపెట్టి ఆ 10 నిమిషాల్లోనే జారిపోతాం. అందుకని ఏసేపట్ట అక్కడ ఉంటే ఎక్కడ పడిపోతానని అలాంటి మాట్లాడి కానీ చేసేసాడు తెలుసా, పారిపోయి వెళ్ళిపోయాడండి. అక్కడ ఉంచాలి, అక్కడ ఉండలే. అక్కడే ఉంటే ఒకవేళ ఆ మాటలకి, అక్కడే ఉంటే ఒక ఆ ఆలోచనకి, అక్కడే ఉంటే ఆ తలంపుల్లో నేను పడిపోతానని ఏమైపోయాడో తెలుసా, అక్కడి నుంచి పారిపోయాడు. అందుకని కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున ఈ ఆలోచన దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదు అంటే దుష్టుల దగ్గర ఏం ఆలోచన వస్తుంది, దుష్టులకు సంబంధించిన ఆలోచన వస్తుంది. అపహాసులు కూర్చున్న చోటున కూర్చోకూడదు. ఎక్కడ కూర్చోకూడదు, అపహాసుకులు కూర్చున్న చోట. కొంతమంది రోడ్డు మీద కూర్చుంటారు, దారంటే ఇల్లే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఆలకీలకి పేర్లు పెడుతుంటారు. వెళ్ళేటువంటి స్త్రీలకు పేర్లు పెడతారు, వెళ్ళేటువంటి పిల్లలకు పేర్లు పెడుతూ ఉంటారు, ఆలకీలకి పేర్లు పెడుతుంటారు. అలా పేర్లు పెట్టి అపహాసుకులు ఉన్న చోట దేవుని నమ్మిన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. మనం ఉండకూడదు అలాంటి చోట. ఎందుకో తెలుసా, వాడికి ఆలకెళ్తా వీళ్ళకెళ్తా వాడికి పేరు పెట్టడం అలవాటు. ఎవరు నాకు తగిలింది అనుకో, చెప్పు తెగితే జాగ్రత్త ఉందనుకో, ఇప్పుడు వాళ్ళన్నట్ట పక్కన ఉన్న వాళ్ళన్నట్ట అందరికీ తగినట్టే చెప్పు. ఎందుకంటే అపహాసకులతో మనం కూడా కూర్చున్న మనకు కూడా ఏం తెగింది, చెప్పు తెగుతారు. అందుకు దేవుడు అంటాడు, వాళ్ళ పక్కన ఉంటే చెప్పు తెగితే కనుక అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోవద్దు, అపహాసకులు ఉన్న చోట కూర్చోవద్దు. అపహాసకులు పేర్లు పెట్టే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర ఉండొద్దు. ఆ స్థలం నీది కాదు, ఆ స్థానం నీది కాదు. కనుక అటు ఇటు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర మనం ఉండడానికి వీలు లేదు. అది శరీర సంబంధమైన క్రియలు. రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. రోమా రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, రోమి పత్రిక 6:3, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం అంట ఆయన మరణములోనికి మనం కూడా ఏం చేయబడ్డాము, బాప్తిస్మము పొందాము. క్రీస్తు ఎలాగ చనిపోయి 3వ దినానికి లేచాడో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకులో మునిగి లేవటం అంటే మనము కూడా సమాధి చేయబడ్డాం. మన పాప జీవితం, లోక జీవితం, అంతకు ముందు ఉన్నటువంటి శరీరమైన క్రియలన్నీ ఆ రోజుతో జల సమాధి. ఆ తర్వాత నుంచి నువ్వు ఏంటో తెలుసా, నూతనమైన సృష్టి. నువ్వు దేవుని యొక్క పేరు దేవుని గ్రంథంలో నీ పేరు పరలోకంలో రాయబడింది కనుక అక్కడి నుంచి నీకు ఈ లోక సంబంధమైన వ్యక్తి కాదు, పరలోక సంబంధమైన వ్యక్తి కనుక నీ మాటలో మార్పు ఉండాలి, నీ ఆలోచనలో మార్పు ఉండాలి, నీ నడకలో మార్పు ఉండాలి, నీ ఉద్దేశములన్నీ కూడా ఏమై ఉండాలంటే మార్పు చెందినవై ఉండాలి. తర్వాత ఆయన అంటున్నాడు చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము, ప్రియులారా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆత్మానుసారమైనటువంటి క్రియల గురించి మనం చదువుకుందాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. దేవునికి స్తోత్రం. అయితే ఆత్మఫలం అంటే ఏమనగా అంటే నువ్వు బాప్తిస్మం పొందిన కాంచి నీ మనసును ఎలా ఉండాలంట, ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. కష్టంలో ఉన్నవారిని కానీ, బాధల్లో ఉన్నవారిని కానీ, ఇబ్బందుల్లో ఉన్నవారిని కానీ
ఎవరైనా కొంచెం బాధలో ఉన్న వారి వ్యక్తిని మనం కనబడినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో తెలుసా? వాదార్చి ప్రేమ చూపించే వ్యక్తిగా ఉండాలి. తర్వాత చూడండి, అది వరకు అయితే మొక్క మాడిపోయి మొక్క ఉంటారు. ఎప్పుడు రక్షణ పొందక ముందు, దేవుని ఎరగక ముందు, ఎవరైనా కొట్టుకుని, ఎవరైనా కట్టుకుని, ఎవరైనా చూసినా మొక్కంతా మాడిపోయి మొక్క ఉంటే, ఇప్పుడు నీకు ఎలా ఉండాలి అన్నాడంటే దేవుడు సంతోషంగా ఉండాలి. దేవుడి దగ్గరికి వచ్చావు, రక్షించబడ్డావు, ప్రభు వాక్యాన్ని విన్నావు. ఇది వరకు నీలో అసూయ ఉండేది, ద్వేషం ఉండేది, అవన్నింటిని విడిచిపెట్టి దగ్గరికి ఏమి ఉండాలంటే సంతోషం ఉండాలి. బైబిల్ చెప్తుంది, నువ్వు ఇతరులను బట్టి ఎప్పుడైతే సంతోషం ఉంటావో అప్పుడు ఆ సంతోషాన్ని దేవుడిని ఇంట్లో కూడా ఇస్తాడు. నువ్వు ఇతరులు బాగుండాలని ఎప్పుడైతే కోరుకుంటావో, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఎప్పుడైతే ప్రేమిస్తావో అటువంటి ప్రేమ దేవుడిని ఇంట్లో కూడా ఇస్తాడు. నువ్వు ఇతరుల బట్టి ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడు బాధపడతావా, మన ఇంట్లో కూడా ఎప్పటికీ ప్రేమ సంతోషం మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటాం. ఎందుకంటే మనం ఇవేమి విచ్చుతామో ఆ పంటే దేవుడు మరలా మనం కోసేలాగా చేస్తాడు. అయితే ఆత్మఫలం ఏంటంటే పిల్లలు ఆయన అంటున్నాడు, సమాధానం కలిగిన వ్యక్తిగా ఉండాలి. సమాధానం కలిగిన వ్యక్తిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు రక్షణ పొందక ముందు అందరినీ కొట్టేవాడు, అందరినీ హింసించేవాడు, అందరినీ గాయపరిచేవాడు, గుర్రాలతో తొక్కించేవాడు, స్టెఫన్ అయితే రాళ్ళతో కొట్టించి చంపించాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు. కానీ అదే సౌలు పౌలుగా మారిన తర్వాత అందరూ కొరకంటే ఆయనే ఓర్చుకున్నాడు. ఒకప్పుడు ఆయనే కొట్టేవాడు, కానీ క్రీస్తులో రక్షణ పొందిన తర్వాత, ఆయన ప్రేమను చూసిన తర్వాత 1 తక్కువ 40 కొరడా దెబ్బలు మారు తిన్నాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అడుగుతున్నాను, ప్రభువులో రక్షించబడిన తర్వాత నీలో ఉన్న పాపం చచ్చిపోయిందా? నీలో ఉన్న అసూయ చచ్చిపోయిందా? నీలో ఉన్న ద్వేషం చచ్చిపోయిందా? ఇది వరకు నీవే వెళ్ళి ఊరి మీద పడిపోయేదాను, నీవే ఇది వరకు ఇంట్లో వాళ్ళ మీద పడిపోయేదాను, నీవంటే ఇది వరకు వాడుకట్టంట అడ్డులైపోయేది, జనమందరూ జడిచిపోయేవాళ్ళు. ఇప్పుడు అదే వాడుకట్టు నీ గురించి సాక్షి చెప్పాలి. అమ్మాయి ఒకప్పుడు దియ్యాలుగా ఉండేది, మాకు దియ్యంలా ఉండేది అమ్మాయి, ఇప్పుడు ఎంత మారింది. అది సాక్ష్యం. సాక్ష్యం అంటే కడుపులో నొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది, ఇది మాత్రమే సాక్ష్యం కాదు. అసలైన సాక్ష్యం ఏంటో తెలుసా? నీ గురించి నీ ఇంట్లో వాళ్ళు, నీ గురించి నీ ఈదుల వాళ్ళు, నీ గురించి నీ సంఘం వాళ్ళు, నీ గురించి ఇంతకుముందు నేను చూసిన వాళ్ళు రక్షించబడిన తర్వాత, రక్షించగలిగిన తర్వాత ఆ వ్యక్తిలో ఎంత మార్పు వచ్చింది, ఆ వ్యక్తి మాటల్లో ఎంత మార్పు వచ్చింది, ఆ వ్యక్తి నడకలో ఎంత మార్పు వచ్చింది. ఇది వరకు ఉమ్మంటే చాలండి గొడవకు వచ్చేసేది, ఇది వరకు ఉమ్మంటే చాలు మీద వెళ్ళిపోయేవాడు, అంత కోపం ఉండేది. కానీ ఇప్పుడు ఆ కోపం పోయింది, ఆ గొడవ పోయింది, ఆ పైపుల కాడ దెబ్బలాడుకునే పనిపోయింది. ఎక్కడైనా ఉమ్మంటే చాలా సమస్యగా ఉండేది ఆ వ్యక్తి. ఎంత కోపం ఆ అక్కలో తగ్గిపోయింది, ఎంత కోపం ఆ అన్నలో తగ్గిపోయింది, ఎంత సాత్వికం సమాధాన పడుతున్నాడు, ఎవరైనా ఒక మాట చాలా సమాధాన పడుతున్నాడని ఆ మనసు రావాలి నీ దగ్గరికి, ఆ ఆలోచన రావాలి. ఆ ఆలోచన నీకు నువ్వు ఎప్పుడైతే సమాధాన పడతావో, ఎప్పుడైతే నువ్వు ఒక సమస్యల విషయంలో ఒకవేళ తగ్గించుకున్నంత మాత్రాన, చాలాసార్లు మనం అంటాం, మనం ఊరుకుంటే వాళ్ళు ఊరుకోరండి, వాళ్ళు దుఃఖేస్తారండి, వాళ్ళు అది చేస్తారండి, అమ్మో వాళ్ళని అలా ఊరుకోకూడదంట. బైబిల్ చెప్తుంది, ఒకవేళ నువ్వు ప్రభువు నామాన్ని బట్టి తగ్గించుకొని, ప్రభువుని మా నామాన్ని బట్టి ఒక చిన్న ఉంచుకున్నా, ఒక నీ నామానికి వచ్చి నేలు చేసుకున్నా, నువ్వు తలపించుకున్నావు అనుకోండి, నీ తల దేవుడు ఎత్తుతాడు, నీ తల దేవుడు ఎత్తుతాడు. ఎక్కడైతే తలపించుకున్నావో, ఎక్కడైతే తగ్గించుకున్నావో, ఎక్కడైతే నిన్ను గురించి అపహాసం చేశారో వాళ్ళు ఎదిగితే దేవుడు నీ తల ఎత్తుగా దేవుడు ఎత్తుతాడు. అందుకని ఆయన అంటాడు, పగ తీర్చడం నా పని. పగ తీర్చడం ఎవరి పని అంట? ఒకవేళ నిన్ను ఎవరైనా ఏలం చేస్తే, ఎవరైనా అపహాసం చేస్తే, ఎవరైనా నిన్ను బాధపరిస్తే, ఎవరైనా నిన్ను గాయపరిస్తే, ఎవరైనా ఊరికి నీ మీద అనేకమైన నిందలు అవమానాలు వేస్తుంటే, ఒకవేళ నువ్వు పగ తీర్చుకోవాలనుకోవద్దు, ప్రార్థన చేయి. హిజ్కియా ప్రార్థన చేశాడు, సన్నిహరింపు నోటుకు వచ్చినట్లుగా బూతులు తిట్టి ఒక ఉత్తరం రాశాడంట. మనలో చాలా మంది వినటమే విన్నాం, కేకృతమే విన్నాం. హిజ్కియా దినాలలో హిజ్కియాను బాధ పెట్టడానికి సన్నిహరింపు ఏం చేశాడో తెలుసా? 19వ అధ్యాయం రాజుల రచన గ్రంథం 19వ అధ్యాయంలో ఒక ఉత్తరం రాశాడంట. అతను చదువుకో, పట్టికలు చదవమని ఒకటి ఇచ్చాడు. నానా రకాలైన తిట్లన్నీ తిట్టి ఒక ఉత్తరం రాసిచ్చాడు. మనమైతే ఊరుకుంటామా? మామూలుగా అంటేనే ఊరుకోము, ఇంట్లో వాళ్ళంటేనే ఊరుకోము. చాలా మంది పిల్లలు తండ్రి ఏదన్నా అన్నాడు అనుకోండి ఊరుకోరు, తల్లి ఏదన్నా అన్నారు అనుకోండి ఊరుకోరు. నేనంటాను, తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు కావాలి,
కానీ వాళ్ళు ఒకవేళ గద్దిస్తే మాత్రం ఒప్పుకోము, వాళ్ళు ఏదన్నా అంటే మాత్రం ఊరుకోము. హిజ్కియా సన్హెరీబు దూషించి ఒక ఉత్తరం రాసి ఉత్తరం పంపించాడు, చదువుకో నీకని. ఆ ఉత్తరాన్ని పంపిస్తే హిజ్కియా ఏం చేశాడు తెలుసా పిల్లరా? ఆ ఉత్తరాన్ని దేవుని మందిరంలో పట్టుకెళ్ళి బలిపీఠం దగ్గర విప్పి, దేవా యెహోవా నువ్వు చూస్తున్నావు, ఎన్ని మాట్లాడుతున్నాడు, ఎలా తింటున్నాడో నువ్వు చూస్తున్నావు అని కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు. ఈ రాత్రి దేవుని